బ్యాక్ టు ఆఫ్ ది కార్డ్. ఆ రిటైర్డ్ ఆఫీసర్ పరోక్షంగా టీడీపీని టార్గెట్ చేస్తున్నారా? ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్లాన్లో ఉన్నారా? లేక వేరే టార్గెట్తో కొందరిని పాయింట్ బ్లాంక్లో ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నారా? నామినేటెడ్ పోస్ట్ నచ్చకనే రచ్చ చేస్తున్నారన్న సమాచారంలో నిజమెంత? ఎవరా మాజీ ఐపీఎస్? ఎందుకైనా పొలిటికల్ హాట్గా మారుతున్నారు? ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్డ్ ఐపీఎస్ 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా వెలిగినట్టుగా చెప్పుకుంటారు. అప్పట్లో ఆయన నిర్ణయాలు సలహాలు తూచా తప్పకుండా అమలయ్యేవని చాలాసార్లు చెప్పేవారు వైసీపీ నాయకులు. కారణం ఏదైనా 2019లో వైసీపీ పవర్లోకొచ్చాక ఏబీవీకి చుక్కలు కనపడ్డాయన్నది విస్తృతాభిప్రాయం. ఆయన మీద అప్పటి సర్కార్ సస్పెన్షన్ వేటు, ఆయన న్యాయ పోరాటం గురించి అందరికీ తెలిసిందే. ఒక రకంగా ఆ పోరాటంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. టీడీపీ కూడా సందర్భాన్ని బట్టి ఆ ఇష్యూను వాడుకుందన్న అభిప్రాయాలున్నాయి. అదే ఊపులో 2024 ఎన్నికల్లో ఏబీవీ నూజివీడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా గట్టిగా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదని చెప్తారు. ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ సారథ్యంలోని కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఈ మాజీ ఐపీఎస్ వ్యవహార శైలి కాస్త తేడాగా ఉందన్న చర్చలు మొదలయ్యాయి. ఏబీవీకి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది కూటమి సర్కార్. కానీ నెలలు గడిచిపోతున్నా ఇప్పటి వరకు ఆ కుర్చీలో కూర్చోలేదాయన. తన స్థాయి, అప్పట్లో తాను చేసిన సేవలకు అది చాలా చిన్న పోస్ట్ అన్నది ఆయన అభిప్రాయంగా చెప్పుకుంటారు. నచ్చకనే ఛార్జీ తీసుకోలేదట. ఇటీవల తన సొంత ప్లాట్ఫామ్ ద్వారా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారాయన. ఇందులో గత జగన్ ప్రభుత్వ హయాంలో ఇబ్బంది పడిన వారిని పరామర్శించడం, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించడం లాంటివి ఉన్నాయి. బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఏపీకి లబ్ధి చేకూరుతుందని, కేంద్రం అనుమతి ఇవ్వాలని ఓవైపు ప్రభుత్వం కోరుతుంటే దానివల్ల నష్టం జరుగుతుందని పార్టీ మనిషిగా చెప్పుకునే ఏబీ వెంకటేశ్వరరావు మీటింగులు పెట్టి మరీ ప్రచారం చేయడం చర్చకు దారితీస్తుంది. అంటే దీన్ని బట్టి తాను టీడీపీకి అనుబంధంగా లేనని సొంత ప్లాట్ఫామ్ ద్వారానే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్పదలుచుకున్నారా అన్నది కొత్తగా వస్తున్న డౌట్. ఈ క్రమంలో తాజాగా నూజివీడులో ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆయన ఇంతకీ ఎవరిని టార్గెట్ చేశారు అంటూ రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారు. నూజివీడులో డ్వాక్రా గ్రూప్ బుక్ కీపర్ విషయమై ఏబీవీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో ప్రజలు కష్టపడి ప్రభుత్వాన్ని మార్చినా వైసీపీ గూండాలు టీడీపీలో చేరి ఇంకా అరాచకాలు చేస్తున్నారని కామెంట్ చేశారాయన. వైసీపీ హయాంలో డబ్బు దోచుకున్న వాళ్లంతా టీడీపీ కండువా కప్పుకొని ఇప్పుడు కూడా అలాగే జనాలను వేధిస్తున్నారని, ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టాలని కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారాయన. దీంతో ఎవరిని టార్గెట్ చేశారన్న ఆరాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం నూజివీడ్ ఎమ్మెల్యేగా మంత్రి పార్థసారథి ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారే. స్థానికుడు కాకుండా కూటమి హవాలో గెలిచారన్న టాక్ ఉంది. సారథి విషయంలో ప్రస్తుతం ఆయన వర్గం నేతలను ఉద్దేశించే ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ గూండాలు టీడీపీలో చేరారంటూ మాట్లాడుండొచ్చంటున్నారు. శివసాయి అనే వ్యక్తి ఈ ముఠాకు నాయకుడిగా ఉన్నాడని, వాళ్ల వెనకాల కొంతమంది పెత్తందారులు కూడా ఉన్నారంటూ ఏబీవీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ మాటలకు అటు మంత్రి మనుషులు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఏబీ వెంకటేశ్వరరావు స్వరం పెంచితే అది టీడీపీకి ఇబ్బంది కావచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి.